దేవుని నామమున అందరికీ వందనాలు. మరి ఈరోజు జనవరి 2, 2024 రెండవ దినము. మరి ఈ యొక్క సంవత్సరం చూస్తూ ఉంటే చూడండి, రోజులు త్వరగా గడిచిపోతున్నాయి. నిజంగా మరి బైబిల్లో చెప్పినబడిన విధంగా మరి సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి వెతకండి అంటే ఇదైనా మా అర్థమవుతుంది నాకు. ఎందుకంటే సమయం అనేది మనకు అర్థం కాకుండానే త్వరగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఒకప్పుడు ఏదైనా పని పాట లేనప్పుడు ఖాళీగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మరి మన చేతిలో సెల్ ఫోన్ వచ్చేసింది, మన ముందు చూడడానికి టీవీ వచ్చేసింది, ఇంకా వేరే సాంగ్స్ వింటాము. సాంగ్స్ కోసం ఇయర్ పాడ్స్ అని ఇయర్ ఫోన్స్ అని. అంటే ఏంటంటే మనిషి ప్రశాంతంగా మరి సమయాన్ని లెక్కబెట్టడానికి, సమయం యొక్క ఏమంటారు, సమయాన్ని గుర్తుపట్టడానికి కావాల్సిన సమయం అనేది లేకుండా అయిపోయింది మనిషికి. సమయము అనేది ఒకటి ఉంది అని చెప్పేసి మనిషికి తెలియకుండానే సమయం అయిపోతుంది. సో అలా అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనిషి సమయం గురించి ఆలోచించేడు. తన బ్రతుకు గురించి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు, మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడనే ఆలోచన కూడా అతనికి రాదు. ఆ విధంగా మనిషి ఇంకా వెనకబాటులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మరి దేవుని వాక్య ధ్యానముగా మరి ఆదికాండము, మరి మార్నింగ్ పోర్షన్ ఇది ఆదికాండము 4వ అధ్యాయము మనం చదువుకుందాం. ఆదము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొన్నాను. ఇక్కడ అవ్వ ఆ మాట ఎందుకు కందంటే, దేవుడు కనుక ఆ రోజు ఆదాము అవ్వను కనుక కోపంలో చంపేసినట్లయితే వారి జీవం అనేది ఉండేది కాదు. అలాగే రెండోది మనం ఆలోచన చేసినట్టయితే, గర్భం అనేది యెహోవా ఇచ్చు బహుమానం అని మన వాక్యం ద్వారా తెలుసు. కాబట్టి ఆ విధంగా అవ్వ దాన్ని రికగ్నైజ్ చేసింది. ఎందుకు రికగ్నైజ్ చేసిందంటే, అవ్వ దేవుడితో, ఆదాము అవ్వ ఇద్దరు దేవుడితో సమీపంగా ఉన్న వాళ్ళే. తర్వాత ఆమె అతని తమ్ముడును హేబేలును కనింది. హేబేలు గొర్రెల కాపరి. ఇక్కడ బాగా క్లియర్గా వినండి, హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఓకే, ఇతనేమో గొర్రెలు కాపరి. అతను కొంతకాలమైన తర్వాత, అంటే ఇలా వారి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కొంతకాలమైన తర్వాత పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను. ఎవరు? కయీను కొంత తీసుకొచ్చాడని రాశారు. హేబేలు కూడా తన మందలో గొర్రెలు తెచ్చాను అని రాసిందా? లేదు. ఏమని రాసింది ఇక్కడ క్లియర్గా? హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో, తొలుచూలు అంటే ఫస్ట్ పుట్టిన వాటిలో, అలాగే క్రొవ్విన వాటిని, క్రొవ్వు కూడా ఉండాలా, తొలుచూలై ఉండాలా, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చినంటే ఇతను తెచ్చింది కొంతమే, అతను తెచ్చిన కొంతే. కానీ ఇతను దేవుని కొరకై, అంటే దేవుని కొరకు ఇదేదో ఇప్పుడు కొవ్వు తీసుకొస్తాను దేవుడికి హ్యాపీ, లేకపోతే తొలిచూలు తీసుకొస్తాను దేవుడికి హ్యాపీ అని కాదు. కానీ దేవుడు ఆ తీసుకొచ్చిన వస్తువును కాదు, కానీ ఆ తీసుకొచ్చిన ఆ మనసును చూస్తాడు అనమాట. హేబేలు ఏం మనసు కలిగి ఉన్నాడంటే, నా దేవుడు శ్రేష్టమైన దేవుడు, గొప్ప దేవుడు, నా దేవుడు వంటి దేవుడు లేనే లేదు. అలాంటి నా దేవుడి దగ్గరికి నేను కనుక ఏమైనా ఇవ్వదలుచుకుంటే నాకున్న వాటిలో అన్నింటిలో కల్లా ద బెస్ట్ ఏదైతుందో అదే ఇస్తాను, నేను ఏదైతే ద బెస్ట్ ఉందో అదే ఇస్తాను అన్నట్టుగా హేబేలు ఇచ్చాడు. మరి కయీను ఏం చేశాడు? కయీను అలా కాదు. కయీను ఏ ఉదయంతో వచ్చాడంటే, దేవునికి ఇవ్వాలి కాబట్టి ఇస్తా అంతే. దేవుడు మరి నాకు దేవుడే అన్నీ, దేవుడి వల్లే కదా నాకు ఈ పంట వచ్చింది. అప్పటికి దేవుడు మరి శపించాడు ఈ భూమిని, అయినప్పటికీ నాకు ఒక పంటనిచ్చాడు దేవుడు. ఆ పంట, దేవుడు ఇచ్చిన పంటలో ద బెస్ట్ ఫ్రూట్, వచ్చిన ఫ్రూట్స్లో ద ఫస్ట్ ఫ్రూట్, ద బెస్ట్ ఫ్రూట్, ద బిగ్గెస్ట్ ఫ్రూట్, ద పెద్ద ఫ్రూట్ ఏదన్నా ఉంటే కానీ, లేదా పెద్ద వెజిటేబుల్ ఏదైనా ఉన్నా కానీ, లేకపోతే అసలు ఏం డాగు లేని వెజిటేబుల్ కానీ నేను నా దేవుడికి ఇవ్వలేకపోతే, అట్లా కయీను దేవుని యొక్క స్వభావాలు, దేవుని యొక్క లక్షణాలు ఏంటి, దేవుని యొక్క గొప్పతనాన్ని మరి తెలుసుకోలేకపోయాడు, ఆలోచించలేకపోయాడు. అలాగే రెండవదిగా దేవుని యొక్క ఇండైరెక్ట్గా ఇక్కడ చూస్తే మనము హేబేలు దేవుణ్ణి ఇండైరెక్ట్గా ఆరాధించాడు. ఆరాధన అంటే ఏంటి? మనం దేవుణ్ణి హెచ్చిస్తాం, మన నోటి ద్వారా దేవుణ్ణి మనం మన జిహ్వ ఫలాలు అర్పిస్తాం, ఆరాధిస్తాం దేవుణ్ణి. అలాగే మనం తెలుసు ఆరాధన అంటే ఏంటంటే మన జీవన విధానమే ఆరాధన అని మనం చాలాసార్లు మనం విని ఉంటాం. మన వాక్యాల్లో కూడా మన జీవన విధానమే దేవునికి ఒక ఆరాధన. అంటే మనం చేసే పనులు దేవునికి స్తుతి మహిమ కలిగించే విధంగా ఉండాలి. సో ఇక్కడ మనం చూస్తే హేబేలు
ఆ శ్రేష్టమైనవి తీసుకొచ్చి ఇండైరెక్ట్గా మనకి ఏమని చెప్తున్నాడంటే, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు శ్రేష్టమైన దేవుడు, నా దేవుడు ద బెస్ట్ దేవుడు, నా దేవుడు సజీవుడైన దేవుడు, నా దేవుడు నాకున్న వాటి అన్నిట్లో కల్లా నా దేవుడిని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని తను నోటి నుంచి ఆరాధన చేయకుండానే తన కార్యాలు తను చేసిన పనుల ద్వారానే స్పష్టంగా మనకి తెలియజేశాడు. ద బెస్ట్ అనేది ఏదైతే ఉందో తనకి అది దేవుని కొరకు ఇచ్చేశాడు. ఆ విధంగా ఆరాధన చేశాడు ఇండైరెక్ట్గా దేవుణ్ణి. మరి కయ్యను దేవునిగా రికగ్నైజ్ చేయలేకపోయాడు. అందుకే దేవుడిని ఆరాధన కూడా చేయలేకపోయాడు ఇండైరెక్ట్గా. ఏవో ఉన్నది కొన్ని తీసుకొచ్చాడు, దేవుడికి ఎలగాటు ఇస్తున్నా అన్నట్టు. అందుకనే యెహోవా హేబెలు అతని అర్పణను లక్ష్య పెట్టాడంట, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదంట. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా, అంటే కయ్యూను కోపం వచ్చి మొహం చిన్నబుచ్చుకొనగా, ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు మరి ఆదాము హవ్వను శపించి వారిని బయటపడేసి మరి వారిని విడిచిపెట్టలే దేవుడు. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు ఆ ఏదెను తోటలో నుంచి వారిని బయట పడేసిన తర్వాత కూడా దేవుడు ఇంకా వారి మధ్యలోనే ఉన్నాడు, ఇంకా వారితో సహవాసం చేస్తున్నాడు. వారితో చేసినట్టే వారి పిల్లలతో కూడా దేవుడు సహవాసం చేస్తున్నాడు. అసలు ఒకసారి ఆలోచన చేస్తే అసలు అంత అవసరమే ముందు దేవునికి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆదాము హవ్వని గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అని చెప్పేసి అంటే వాళ్ళ ప్రాణాలు అప్పుడే పోయాయి. అలా అనలేదు దేవుడు. అలా అనకపోగా ఆదాము హవ్వతో ఉంటూనే మళ్ళీ వాళ్ళు పుట్టిన కొడుకులు పిల్లలతో కూడా మరి దేవుడు సహవాసం చేస్తున్నాడు. అంటే దేవుడికి మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంది. అలాగే మనతో దేవునికి సహవాసం అంటే ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. సహవాసం మనతో దేవుడు ఎంతగా ఏ విధమైన ఆకాంక్ష ఎంత ఎక్కువగా ఆశ పెట్టుకుని ఉన్నాడు దేవుడు మనతో ఫ్రెండ్షిప్ చేయాలనేది మనకు అర్థం అవ్వాలి ఇక్కడి నుంచి. అలాగే మరి ఇంకోటి కూడా ఇక్కడ ఆలోచన చేస్తే కయ్యను మొహం చిన్నబుచ్చుకున్నాడు. కయ్యం కోపంతో మొహం చిన్నబుచ్చుకుంటేనే చాలు దేవుడు కయ్యంతో మాట్లాడుతున్నాడు. చూడండి ఇప్పుడు అంటే దేవుడు మనం మొహం చిన్నబుచ్చుకోవడము, మనం కొంచెం సాడ్గా ఉన్నా కానీ దేవుడు చూసి ఊరుకునే దేవుడు కాదు. అంతగా ప్రేమించాడు మనుషులని. మనమే పాపాల మీద పాపాలు చేసుకుంటూ దేవుని ప్రేమను, దేవుని యొక్క సహవాసంను కోల్పోయి దరిద్రులుగా మిగిలిపోయాం. మళ్ళీ మనల్ని తిరిగి దేవుళ్ళు మళ్ళా ఆ యొక్క ఆదాముతో ఎలా అయితే దేవుడు మొదటి పురుషుడితో ఎలా అయితే దేవుడు ఏ విధంగా ఫ్రెండ్షిప్ చేశాడో, ఏ విధంగా ప్రేమించాడో, ఏ విధంగా అవన్నీ ఇప్పుడు కూడా అలానే ప్రేమిస్తున్నాడు. కానీ అవి మన దగ్గరికి రాకుండా మన పాపాలు అడ్డంగా ఉన్నాయి. ఆ పాపపు గోడను పగలగొడటానికి యేసు ప్రభు వారు వచ్చి మళ్ళా మనల్ని దేవుడికి అతి సమీపంగా తీసుకొచ్చేసాడు. అతి సమీపంగా, ఎంత సమీపంగా తీసుకొచ్చాడంటే మళ్ళీ మనం దేవునితో సహవాసం, మళ్ళీ మనం దేవుని యొక్క ప్రేమను పొందుకునే వారిగా ఉండేటట్లు మన పాపాలని కొట్టివేసి మనకి మరి ఒక ఛాన్స్ ఇచ్చాడు. సో కాబట్టి మనం కూడా హేబేలు లాగా, ఎలా అయితే హేబేలు దేవుని రికగ్నైజ్ చేశాడు, కేవలం దేవుడు అని అనలేదు, కానీ ఆయనకు స్వభావం, ఆయన దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పి అలాంటి దేవుడికి మరి నేను ఇచ్చేది ఏమి ఇవ్వాలి, ద బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ద బెస్ట్ తనకున్న దాంట్లో ద బెస్ట్ ఇచ్చాడు. అలాగే మనం కూడా ద బెస్ట్ ఇద్దాం. మనలో ఎవరన్నా కానీ బాగా చదువుతామా, చదవండి, బాగా చదవండి, ఇంకా చదవండి, చదివి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి అక్కడి నుంచి దేవుని సేవకు ఉపయోగపడండి. అక్కడి నుంచి మీరు ఒకవేళ దేవుడు మీరు ఫైనాన్షియల్గా ఏదైనా మినిస్ట్రీకి సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయండి ఉద్యోగం వచ్చిన తర్వాత. అదేవిధంగా లేదు దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నా అంటే మరి సువార్త ఒక ఎవెంజలిస్ట్ లాగా ఇక్కడ వెళ్ళి సువార్థికుడిగా మీరు సువార్త చేయండి. లేదు నన్ను ఒక కాపరిగా దేవుడు వాడుకోవాలంటే కాపరిగా మీరు మరి మారబడండి. మీరు చదువు మరి మీ టాలెంట్ దేవుడు ఇచ్చినట్లయితే, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టాలెంట్ ఇచ్చినట్టయితే, అలాగే ఇంకా వేరే ఎన్ని టాలెంట్స్ ఏవైతే దేవుడు ఇచ్చినవి ఉన్నాయో వాటిని ద బెస్ట్ టాలెంట్స్ కాబట్టి వాటిని ఇంకా అభివృద్ధిపరిచి ద బెస్ట్గా తయారు చేసుకున్న టాలెంట్ని దేవుడికి ఇవ్వండి, దేవుడి సేవకి ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు వాటిని బట్టి దేవుడికి వచ్చేదేం లేదు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు ఎవరినో ఒకరిని వాడుకుంటాడు, ఎవరో ఒకరి ద్వారా సేవని జరిగిస్తాడు దేవుడు. కానీ నువ్వు కనుక ఇస్తే కనుక నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావు, దేవుడు నీతో సహవాసం కలిగి, దేవుడు నీ పట్ల కోరిక కలిగి ఉంటాడు. ఎలా అయితే మరి కయ్యను మొహం చిన్నబుచ్చుకుంటేనే వచ్చేసి మాట్లాడిన దేవుడు మన జీవితాల్లో కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ త్వరగా వచ్చేసి మనతో మాట్లాడతాడు. కాబట్టి అలాంటి సహవాసం మనం కలిగి ఉండాలంటే దేవునిగా రికగ్నైజ్ చేద్దాం. ఈరోజు దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇద్దాము, ద బెస్ట్ ఇద్దాము.
చిన్నగా చెప్పాలి, నిజంగా చెప్పాలంటే మనం ఒక ఒక కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాము, అలాగే మన పక్కింటి వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాం. మన పక్కింటి వాళ్ళని ఎవరినైనా మనం పలకరించడానికి కలవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ఏవో ఒక ఫ్రూట్స్ యాపిల్స్ ఏవో సంథింగ్ తీసుకెళ్తాం. అదే కలెక్టర్ గారిని కలవాలంటే స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ. ఓకే, షాలో ఒకటి తీసుకెళ్ళిపోతాం, బొకే తీసుకెళ్తాం. తెలుసు మనకి ఆ బొకే ఆయన తీసుకొని పక్కన పడేస్తాడు. ఆ 100 రూపాయలు అనవసరంగా వేస్ట్ అని తెలుసు, అయినా కానీ తీసుకెళ్తాం మనం బొకే. దానికి ఎందుకు పనికిరాదని తెలుసు, అయినా తీసుకెళ్తాం. శాలువా తీసుకెళ్తాం. ఈ మధ్య ప్లాంట్స్ ఇస్తున్నారు, 100 రూపాయలు, 200, 300 రూపాయలు విలువ గల ప్లాంట్స్, ఫ్లవరింగ్ పాట్స్లో పెట్టి ప్లాంట్స్ ఇస్తున్నారు. ఎవరికి, సీఎం గారిని మొన్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు చూసాం మనం. సో ఈ విధంగా ఎలా అయితే మరి వారు చేస్తున్నారు, మరి అలా లోక సంబంధమైన వాటిలోనే మనం అలా ఆలోచన చేస్తే మరి దేవాది దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, దేవాది దేవుడితో మనం సాహసం కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ద బెస్ట్ అనేది మనం దేవుడికి ఇద్దాము. దేవుడిని రికగ్నైజ్ చేద్దాం. దేవుడే కదా, నేను పుట్టకముందే దేవుడు మా పేరెంట్స్కి తెలుసు, మేమందరం క్రిస్టియన్సే, నేను పుట్టిన తర్వాత కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, పర్లేదు దేవుడు, యేసయ్య దేవుడు అనే కాదు, అక్కడ వరకు కాదు. దేవాది దేవుడు, చాలా జాగ్రత్తగా ఉందాం. దేవునికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం దేవునికి ఇద్దాం. కయ్యను కూడా అలా అనుకుంటాడు, దేవుడిని పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నా, దేవుడు ఇక్కడ ఉంటాడు, దేవుడులే నాతో ఉండే దేవుడేగా అని అలా ఉంటుంటాడు. కానీ హేబెల్ అలా అనుకోవాలా, దేవుడిగా రికగ్నైజ్ చేశాడు, దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇచ్చాడు. అలాగే మనం కూడా ఎవ్రీడే మనకున్న సమయాన్ని కూడా దేవుడికి ఇద్దాం. రోజుకి 1 గంట 2 గంటలు ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవటానికి, అలాగే వారంలో ఒకసారి ఉపవాసం ఉండటానికి మంచి రిజల్యూషన్స్ తీసుకోండి. కొత్త సంవత్సరంలో దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రేంగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాలిస్తూ స్తోత్రంనైనా, విన్న వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోకుండానైనా మీరు కంచి వేసి కాపాడిన ప్రభువనైనా, అలాగేనైనా మా హృదయాలను మరి ఏకీకృతం చేసి వాక్యాన్ని మా హృదయాల్లో మరి ఉంచి భద్రపరచమని, ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే ఈ వాక్యాన్ని మరొకసారి నేను యూట్యూబ్ మరి మరొకసారి ఈ యొక్క మొత్తం వీడియోని వాచ్ చేయడానికి నేను బిడ్డలకి జ్ఞానం దయచేసి మరి ఈరోజు చెప్పబడిన వాక్యం ఖచ్చితంగా నేను మా హృదయాలకు మేము చేర్చుకోవడానికి సహాయం దయచేయమని, హేబేలులాగా నేను దేవుడిగా చూసే విధంగా మేము ద బెస్ట్ అనేది నేను ఎప్పుడైనా మీకు ఇచ్చే ఆలోచన కలిగి, అయ్యా మేము మా జీవితం ద్వారా మీకు ఆరాధన చేయాలన్న ప్రభు, కేవలం మా నోటి మాటల ద్వారానే కాకుండా మా జీవితం ద్వారా మేము చేసే కార్యాలను బట్టి కూడా నీకు ఆరాధన కలిగే విధంగా, నీకు ఆ ఘనత మహిమ తెచ్చే విధంగా మేము ఉంటానికి సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ ప్రార్థించి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్.